హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. సో అందులోకి అయితే ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోండి సన్నగా. నేనైతే పచ్చి పులుసు అని అంటాను. సో మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పచ్చి పులుసు, పలుచు పులుసు, చింతపండు చారు, చింతపండు రసం అని చాలా చాలా రకాలుగా పిలుస్తారు కదా దాన్ని. సో ఈ విధంగా అయితే ముందుగా మనం నానబెట్టుకోవాలి చింతపండు అయితే. సో చింతపండు నానిన తర్వాత దాని గుజ్జు అంతా పోయేలా ఇలా వాటర్లో కలిపేసుకొని మంచి చింతపండు చారు అయితే పక్కన పెట్టుకోవాలి. దానిలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా నలుచుతూ వేసేయాలి. సో ఎందుకంటే అలా ముక్కలు విడిపోతూ ఉంటాయి అలా నలుచుతూ వేస్తే. సో దాని తర్వాత అందులోనే కొంచెం కారము, ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి. మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. దానికి కావాల్సిన పోపునైతే మనం ఇప్పుడు చూసేద్దాము. సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఎండుమిర్చి వేసేయండి. ఎండుమిరపకాయలు అయితే ఎక్కువగానే వేసుకోండి. సో దాని తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసేయండి. సో అది మంచిగా చిటపల్లాడి మంచిగా అంత అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకోండి. సో దానిలోనే లాస్ట్కి కొత్తిమీర అయితే యాడ్ చేసేయండి. మంచిగా కలిపేసేయండి. ఆ పోపు మంచిగా అయిపోయాక ఆ చింతపండు చారులో వేసేయండి. సో చారు అయితే ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంది చూడడానికి అయితే. తిన్నాక కూడా మస్తు ఉంటుంది. నా చింతపండు చారు అంటే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా అంటే చాలా ఇష్టము. మా చుట్టాలకైనా, మా ఇంట్లో వాళ్ళకైనా, మా ఫ్రెండ్స్కైనా ఇది నా నుండి వాళ్ళు ఇష్టపడేది. సో పచ్చి పులుసుకైతే మనకు కావాలి కదా ఖచ్చితంగా పాపడాలు ఏదో ఒకటి. సో దానికోసం పాపడాలు కూడా ఏం చేసుకుందాం మనం. అప్పడాలు కొన్ని, బ్యాట్స్ కొన్ని వేయించుకున్న తర్వాత మీరైతే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సో ఇలా చేసి చాలా అంటే చాలా మస్తు ఉంటుంది. మస్తు తినకపోతే చారుతోనే ట్రై చేసి చూడండి ఒకసారి అయితే. సో చూడండి ఎంత బాగుంది కదా, చూడడానికి అయితే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కో ముద్దకు ఒక్కో ఉల్లిపాయ ముక్క పాపడ పెట్టుకుని తింటే మస్తు ఉంటుంది. సో మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel.